రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ చెరో సెంచరీ కొడితే వాహ్వా వాహ్వా అని ఆకాశానికి ఎత్తేశాం. వైభవ్ సూర్యవంశీ 190 రన్స్ కొడితే బొడ్డోడు కాదు బుల్డోజర్ అని ఆకాశానికి ఎత్తేశాం. కానీ యంగ్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ వరుస సెంచరీలతో విజయ్ హజారే ట్రోఫీలో దుమ్ము దులుపుతున్నా కనీసం మనలో ఎంతమందికి తెలుసు? ఎంతమంది క్రికెట్ పండితులు పడిక్కల్ గురించి మాట్లాడుతున్నారు? ఎంతమంది ఎక్స్పర్ట్స్ పడిక్కల్ బ్యాటింగ్ గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ తెగ పొగిడేస్తున్నారు? కనీసం ఒక్కళ్ళు కూడా లేదు. ఒకప్పుడు రహానే ఓ మాట అన్నాడు, క్రికెట్లో ఎంత అద్భుతంగా ఆడినా, బ్యాట్తో పరుగుల వరద పారించిన, బంతితో వికెట్ల వర్షం కురిపించిన, పీఆర్ గేమ్లో వీక్గా ఉంటే మాత్రం టీంలో చోటు దక్కడం కష్టమే అని అప్పుడు రహానే చెప్పిన మాట ఇప్పుడు పడిక్కల్ విషయంలో అక్షరాల నిజమనిపిస్తోంది. కర్ణాటక ఓపెనర్గా ఆడుతున్న పడిక్కల్ ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీలో పరుగుల సునామీ సృష్టిస్తూ కన్సిస్టెంట్గా సెంచరీల మీద సెంచరీలు బాదుతున్నాడు. కేవలం 4 మ్యాచ్ల్లోనే జార్ఖండ్పై 147, కేరళపై 124, రీసెంట్గా పుదుచ్చేరిపై 113 రన్స్తో 3 భారీ సెంచరీలు బాది రెచ్చిపోతున్నాడు. మొత్తం సీజన్లోనే 4 మ్యాచ్ల్లోనే 101.5 సగటుతో 406 రన్స్ చేసి టాప్ స్కోరర్గా కూడా ఉన్నాడు పడిక్కల్. ఇక పడిక్కల్ లిస్ట్ కెరీర్ చూస్తే ఇలాంటి బ్యాటర్కి ఇప్పటికీ టీమిండియాలో ఛాన్స్ రాకపోవడం ఏంటి అని షాకింగ్ అనిపిస్తుంది. పడిక్కల్ లిస్ట్ బ్యాటింగ్ యావరేజ్ 82.56. ఈ బ్యాటింగ్ యావరేజ్తో మొత్తం 2477 పరుగులు బాదాడు. ఇప్పటి వరకు ఆడిన 36 ఇన్నింగ్స్లో ఏకంగా 12 సెంచరీలు, 12 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. అంటే ఆడిన ప్రతి 3 ఇన్నింగ్స్లో 2 సార్లు 50 కంటే ఎక్కువ పరుగులు చేస్తున్నాడన్నమాట. లిస్ట్ క్రికెట్లో ఇంతటి అద్భుతమైన రికార్డు ఉన్న ఆటగాడు ఇంకెవ్వరూ లేరనే చెప్పచ్చు. అయినా ఇప్పటికీ టీమిండియాలో ప్లేస్ మాత్రం దక్కడం లేదు పడిక్కల్కి. దీనికి కారణం ఒక రకంగా ఓపెనింగ్ పొజిషన్కి ఫుల్ కాంపిటీషన్ ఉండడమే అని చెప్పొచ్చు. ప్రస్తుతం టీమిండియాలో ఓపెనింగ్ ప్లేస్ కోసం యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ లాంటి యంగ్స్టర్ల నుంచి ఆల్రెడీ చాలా పోటీ ఉంది. దీనికి తోడు రోహిత్ శర్మ వంటి స్టార్ ప్లేయర్లు కూడా పోటీలో ఉండడంతో పడిక్కల్ ఎంత అద్భుతంగా ఆడినా టీంలో ఛాన్స్ దొరకడం కష్టంగా మారిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్ లాంటి వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకున్న ప్లేయర్లే ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. దీంతో పడిక్కల్ ఎన్ని సెంచరీలు కొట్టినా సెలెక్టర్లు మాత్రం పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా 2027 వన్డే వరల్డ్ కప్ వరకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి సీనియర్లు ఆడాలని అనుకుంటున్నారు కాబట్టి అప్పటి వరకు పడిక్కల్కి టీంలో ప్లేస్ దొరకడం కష్టంగానే కనిపిస్తుంది. అయితే టీంలో ఛాన్స్ పక్కన పెడితే కనీసం వైభవ్కి వచ్చిన పబ్లిసిటీ కూడా పడిక్కల్కి రాకపోవడం వెనక మాత్రం స్ట్రాంగ్ పిఆర్ గేమ్ ఉందనే చెప్పచ్చు. స్ట్రాంగ్ పిఆర్ పబ్లిసిటీ చేసుకోవడంలో పడిక్కల్ వెనకబడడం వల్లనే ఇన్ని సెంచరీలు బాది కూడా కనీసం లైమ్ లైట్లో కూడా పడిక్కల్ రాలేకపోతున్నాడని ఎలాంటి డౌట్ లేకుండా చెప్పచ్చు. ఏదేమైనా నెక్స్ట్ IPL 2026లో కూడా పడిక్కల్ ఇదే రేంజ్లో రెచ్చిపోతే ఆర్సీబీకి మాత్రం పండగే.